మంగళవారం జరిగినటువంటి జైహో బీసీ సభ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ డిన్నర్ మీటింగ్లో భారతీయ జనతా పార్టీ పొత్తు విషయంలో ఏ రకంగా వెళ్ళాలి, పొత్తుంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి, పొత్తు లేకపోతే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఈ ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకుంటారని చెప్పి మీడియా కోడే కూసింది. కానీ జైహో బీసీ సభ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. మీడియా కథనాల ప్రకారంగా చూస్తే బుధవారం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరపాలి అనేటటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ మంగళవారం డిన్నర్ మీటింగ్ అనేటటువంటిది ఈ బయటకు వచ్చినటువంటి వార్త. కానీ జరిగింది ఏంటి అంటే అనూహ్యంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరికి పిలుపు వచ్చింది. ఆవిడ ఒకటిన్న ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో అక్కడ ఆవిడ సంప్రదింపులు జరుపుతుంటే ఢిల్లీ వెళ్ళాలి అనుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తాడేపల్లిలో వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఇక్కడ చర్చిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ సమావేశం ఢిల్లీలో పురంధేశ్వరి భేటీ. అక్కడ మనము తెలుగుదేశం జనసేనతో కలిసి వెళితే ఎంత మ్యాక్సిమం సీట్లు మనం పొందగలం అనేటటువంటి చర్చ ఢిల్లీలో జరుగుతున్నట్లుగా వార్త. అయితే ఇక్కడ తెలుగుదేశం జనసేన అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు ఎంత తక్కువ సీట్లకి బీజేపీని ఒప్పించగలం అనేటి వ్యూహంలో వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరి తాలూకు వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఎంత వీలైతే అంత ఎక్కువ స్థానాలు రాబట్టాలని భారతీయ జనతా పార్టీతో వెళితే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి అయినప్పటికీ కూడా ఎన్డీఏలో చేరాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తాలూకు నిర్ణయానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ కూడా జాయిన్ అవుతుంది. కాబట్టి ఎన్డీఏలో మీరు కొంచెం తగ్గించుకోండి అనేటటువంటి ప్రతిపాదన తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన ఈ ఇద్దరు నాయకులు కూడా చేస్తున్నారు. అయితే మరి ఇప్పుడు వస్తున్నటువంటి కథనాల ప్రకారంగా బుధవారం ఈ భేటీ పూర్తయి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో ఇద్దరితో కూడా కలిసి కూర్చుని సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేయాలనుకుంటే అది లక్షవారం 7వ తారీఖుకి వాయిదా పడుతుంది. కానీ ఇక్కడ పరిశీలిస్తే మోడీ అమిత్ షా ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. నడ్డా తనంతట తానుగా ఏ విషయాన్ని కూడా ఫైనలైజ్ చేయలేరు. అంటే పొత్తు ఉండడమో ఉండకపోవడం వరకు కాదు, ఒకవేళ ఉంటే ఎన్ని సీట్లకు ఒప్పుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మోడీ అమిత్ షా తాలూకు ఆమోదం లేకుండా ఏకపక్షంగా నడ్డా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మోడీ అమిత్ షా ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి మరి ఏ రకంగా నడ్డా నాయకులతో సంప్రదించి వీళ్ళందరూ కలిపి కూర్చొని ఫైనలైజ్ చేస్తారు అనేటటువంటిది రేపు తేలొచ్చు. లేకపోతే ఇక్కడ ఒకటి కూడా ఉంది, ఎదురమావాస్య అనే సెంటిమెంట్ ఇటు పురంధేశ్వరి అలాగనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళుగానే భావిస్తే ఖచ్చితంగా శనివారం తర్వాత కూర్చునే అవకాశం ఉంటుంది. అది కూడా ఈ రోజున పొత్తుగా గ్రీన్ సిగ్నల్ వస్తే మాత్రమే. అందువలన అందరూ అనుకున్నట్టుగా 7వ తారీఖుకి ఢిల్లీ ప్రయాణం ఉండకపోవచ్చు అని చెప్పి పరిశీలకులు భావిస్తున్నారు.